నా కోసం కాదు, రాణా గారి కోసం మీరు నాకు నిజం చెప్పండి. తప్పకుండా చెప్తాం గాయత్రి. పెదరాణి అమ్మ, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఓ అదే, అది మేం చూస్తున్నాం. ఇక్కడేదో యజ్ఞం చేస్తున్నారు. మేం కూడా కాస్త పుణ్యం సంపాదించుకుందామని. యజ్ఞానికి ఇంకా సమయం ఉందా? పెదరాణి అమ్మ, మీరు చెప్పకుండా ఏ పరిస్థితిలోనూ మీ గదిలో నుంచి బయటికి రాకూడదు. ఇది రాణాగారి ఆదేశం. యజ్ఞం ఆరంభం కాగానే నేను మిమ్మల్ని తీసుకొస్తాను. పదండి. సర్దార్ మీతో ఏం చెప్పాడో మాకు తెలీదు. పోతే మీరొకటి గుర్తుంచుకోవాలి రాణి గాయత్రి. రాణా ఇంద్రవదన్ సింగ్ దేవ్ గారు మా పుత్రులు, మేం వారికి తల్లి. మేము రాణా గారి కోసం ప్రాణాలివ్వరుగలం. వారి కోసం ప్రాణాలు తీయనుగలం. క్షమించండి, అలా మీరు నాకు నిజం చెప్పకపోతే నేను వెళ్ళి రాణా గారికి ఈ తావీజ్ ఇచ్చేస్తాను. అప్పుడు వారే మిమ్మల్ని అడుగుతారు, వారి తండ్రి గారికి ఇచ్చిన ఈ బాల్యపు తావీజ్ మీద సర్దార్ పేరు ఎందుకుంది అని. ఒడ్డు మీదికొస్తూ పడవ మునిగిపోతే ఎంత దుఃఖం కలుగుతుంది. ఈరోజు ఈ రహస్యానికి అంత పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోయాం. ఆ పిచ్చి సన్నాసి మాన్సింగ్ రాకుండా ఉంటే అప్పుడు అయినా మీకు ఆ రహస్యం తెలిసుండేదే కాదు పెదరాణి అమ్మా. నువ్వెప్పుడు వినలేదా నీలా అధిక ప్రసంగం చేసే వాళ్ళకి చావు త్వరగా వస్తుందని? నువ్వు సర్దార్ని మచ్చిక చేసుకోవడంలో ఆలస్యం చేశావు. నీ కారణంగా సర్దార్ మనతో కాకుండా నేరుగా గాయత్రితో బేరం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు పైపిచ్చు మమ్మల్ని హేళన చేస్తున్నావా? చెప్పు, నీ చేతి రక్తనాళాలు కోసేయాలా లేక నీ పీక కోసైనా? నన్ను క్షమించండి పెదరాణి అమ్మా. సారీ. ఏదో రోజు నిన్నులా హత్య చేసి పారేస్తాం, అప్పుడు మేము నీకు చెప్తాం సారీ. ఇప్పుడు ఆ రహస్యాన్ని మేమెలా తెలుసుకునేది? ఆలోచించు. ఆగండి, మీరు నిజం తెలుసుకోవాలంతేగా? మేం మీకు తప్పకుండా చెప్తాం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి రాణి గాయత్రి, నిజాలన్నీ ఇప్పుడు మధురంగా ఉండవు. కొన్ని చేదు నిజాలు ఉంటాయి. అవి విషసర్పాల్లాంటివి. అవి పుట్టలో ఉన్నంత కాలమే ఎవ్వరికీ హాని చేయవు. విషానికి విరుగుడు తెలుసుకోకుండా పాముని మీరు పుట్టలోంచి బయటకు తీస్తున్నారు. నిజమేమిటంటే పూజకి సమయం మించిపోతోంది రాజమాత. పూజ చేయాలనుకుంటే మనం ఇంకొక ముహూర్తం చూసుకోవచ్చు. పురోహితులు గారు, మాకు అర్థం కాలేదు. మీరు కాసేపు ఆగండి. ఇప్పుడు ఈ పూజ కన్నా ముఖ్యమైనది మాకు వేరే ఇంకొకటి ఉంది పురోహితులు గారు. రాణి, మీ ప్రశ్నకి మేము సమాధానం ఇవ్వడానికి ముందు మిమ్మల్ని మేము ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం గాయత్రి. మీరు మాకు చెప్పండి, ఆ కృష్ణ పరమాత్మని తల్లి పేరేమిటి?
చెప్పండి రాణి గాయత్రి, ఆ కృష్ణ పరమాత్మని తల్లి పేరేమిటి? యశోదమ్మేగా. కానీ జన్మనిచ్చింది దేవకీదేవి కదా. మరైతే ఈ లోకం యశోదనే కృష్ణుడి తల్లి అని అంటుందెందుకు? ఎందుకంటే జన్మనిచ్చిన తల్లి కన్నా పెంచిన తల్లి ఎన్నో రెట్లు గొప్పదని. అమ్మ అంటే కేవలం పిల్లలకి జన్మనివ్వటమే కాదు, అమ్మ అనే బంధం పిల్లల్ని పెంచడంలో ఉంటుంది, పెంచి మంచి సంస్కారాలు ఇవ్వడంలో ఉంటుంది. వారు తప్పులు చేస్తే శిక్షించాలి, శిక్షించాక తల్లి తనే ఏడుస్తుంది. అమ్మ ఎవరంటే మండుటెండలాంటి జీవితంలో పిల్లాడి తల మీద మాతృత్వపు నీడనిచ్చేది. ఓ రాణి, రాణి గాయత్రి, ఎంత బాగా చెప్పారు. మరైతే మరైతే మేమే రాణగారికి అమ్మ. వారు మా పుత్రులు. అవును, వారికి అమ్మ మేమే. మాకున్న బాధ ఒక్కటే రాణి, రాణగారు మా కడుపున పుట్టకపోవడమే. నా మాటలు గాయత్రి గారు నమ్మారో లేదో, ప్రియమత చాలా తెలివైంది. ఆమె గాయత్రిని మాయ చేసేస్తుందేమో. నేను ఇక్కడి నుంచి విడుదల కావాలంటే ముందు గాయత్రిని ఒప్పించాల్సి ఉంటుంది. ఇప్పుడేం జరుగుతుందో తెలియదే. వెంటనే ఏదైనా ఆలోచించాలి, లేదంటే త్వరలో నాకు మరణశిక్ష పడుతుంది. ఇన్నాళ్లుగా ఇంత పెద్ద భారాన్ని మీరు మీ గుండెల్లోనే పెట్టుకుని దాచుకున్నారు. నేటి వరకు ఈ విషయాన్ని మీరు ఎవ్వరికీ చెప్పనేలేదు. అంటే ఖచ్చితంగా ఓ కారణం ఉండే ఉంటుంది. కానీ రాజమాత, మీరు నాకు ఆ కారణం చెప్తారా? ఎన్నో ఏళ్ల నాటి మాట. తుఫాన్ వచ్చిన రాత్రి, అప్పుడు నేను గర్భవతిని. అనుకోకుండా మేము గౌరీదేవి మందిరానికి వెళ్ళాం. అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు యశోద, యశోద, భరించలేకపోతున్నాను. మహారాణి, మీరు ధైర్యంగా ఉంటే అంత సవ్యంగా జరుగుతుంది. యశోద, ఏదైనా చెయ్యి త్వరగా. త్వరగా బగ్గిని పోనివ్వండి. హాస్పిటల్కి మనం త్వరగా వెళ్ళాలి. దగ్గరలో ఏదైనా భవనం కనిపిస్తే అక్కడ ఆపండి. త్వరగా త్వరగా పోనివ్వండి. ఆపండి, బండి ఇక్కడే ఆపండి. ఇక్కడేమో మాటలు వినిపిస్తున్నాయి. దగ్గరలో ఎవరో ఉన్నట్టున్నారు. ఇక్కడేదో భవనం ఉన్నట్టుంది. నెమ్మది, నెమ్మదిగా, జాగ్రత్త. రండి, మీకేం కాదు. ధైర్యంగా ఉండండి మహారాణి. అంతా సవ్యంగా జరుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి. కొంచెం ధైర్యంగా ఉండండి మహారాణి. ఏం పర్వాలేదు మహారాణి, వచ్చేసాం. నెమ్మదిగా, మీకేం కాదు. అయ్యో మహారాణి గారు, మీరు ఈ చోటుకొచ్చారా? ఈ చోటుకి ఎందరో రాజులు వచ్చారు, కానీ మహారాణి మీరు మొదటిసారి వచ్చారు. అది రాకుమారుని కనడానికా? ఇది వేశ్యమాత కాజల్ ఇల్లు. ఈ ఇంట్లో ఎవరైనా పిల్లాడు పుడితే వాడు అబాస పాలవుతాడు, అందరికీ చులకనైపోతాడు. పగటిపూట ఇక్కడికి ఎవరొచ్చినా వాళ్ళు అబాస పాలవుతారు. కానీ మీరు ఇంత రాత్రి వేళ ఇక్కడికి? మహారాణి గారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు వారి పరిస్థితి చూడండి. మహల్కి వెళ్లే సమయం లేదు మాకు. వీరి బిడ్డని ఇక్కడే కనాల్సి వస్తుంది. నీవు అడిగేదానికి రెండింతలు డబ్బిస్తాం నీకు. అలా మాట్లాడకండి. పిల్లాడు పుట్టాకనే మేము డబ్బులు తీసుకుంటాం, అంతకుముందు తీసుకోం. అయినా ఈ రాత్రిలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ వేశ్యాగృహంలో ఇద్దరేసి పిల్లలు పుట్టబోతున్నారు. రండి, నెమ్మదిగా, జాగ్రత్తగా రండి. రండి 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 రండి. నెమ్మది రాజమాత. ఎన్నో ఏళ్ల తర్వాత మా కడుపు పండింది. ఒక్క పెదరాణ గారే కాక ఆమీర్కోట్ ప్రజలంతా తమ యువరాజు కోసం ఎదురు చూస్తున్నారు. మా అదృష్టం చూడండి.
ఆమీర్ కోట్ వారసుడు వేశ్యాగృహంలో పుట్టవలసి వచ్చింది. దిల్రుబా మంత్రసానినైతే పిలిపించింది. కానీ ఆ మంత్రసాని అప్పుడు అక్కడే ఉన్న మరో యువతికి పొరుడు పోస్తోంది. నేను భరించలేక మహారాణి అంతా సర్దుకుంటుంది. మహారాణి నేను మంత్రసాన్ని ఇప్పుడే పిలుచుకొస్తాను. మహారాణి త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళి మంత్రసాన్ని తీసుకురండి. కాసేపు వచ్చుకోండమ్మా. కొంచెం 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 ధైర్యంగా ఉండండమ్మా. కొంచెం కాసేపు వచ్చుకోండమ్మా. అలాగే శ్వాస పెంచుకోమ్మా. ధైర్యంగా ఉండండి మహారాణి, ధైర్యంగా ఉండండి, అంతా సర్దుకుంటుంది. అయిపోతుందమ్మా. హీరాబాయ్ నువ్వు కొంచెం నిబ్బరంగా ఉండమ్మా. శ్వాస తీసుకోండి మహారాణి, శ్వాస తీసుకోండి, గట్టిగా శ్వాస తీసుకోండి మహారాణి. చెప్పాను కదా హీరాబాయ్, చూడు నీకు కొడుకు పుట్టాడమ్మా. ఇలా చూడు ఎంత ముద్దుగా ఉన్నాడో నీ కొడుకు. ఈ బిడ్డ సర్దార్ సంపద. ఈ బిడ్డని వారి దగ్గరికి హీరాబాయ్ మహారాణి తీసుకోండి. ఆమీర్ కోట్కి ఒక యువరాజుని, ఒక వారసుని ఇవ్వాలన్న మా స్వప్నం ముక్కలైపోయింది. మా అభిలాషలు, మా ఆశలు ఆనాటి తుఫాన్లో మొత్తం కొట్టుకుపోయాయి. మేము ఆవేదనలో ఉండగా మాకొక పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఒరే రాక్షసుడా, కఠినాత్ముడా, వాడిని చంపేస్తానంటున్నావేంటిరా? వాడిని రక్తం పంచుకు పుట్టినవాడురా. ఇంత ముద్దుగా ఉన్న ఈ పిల్లాన్ని చూసాక కూడా నేను మనసు కరగలేదురా. సర్దార్ మనసు ఎప్పుడో బండబారిపోయింది. పాషాణం వంటి నా మనసు ఎప్పుడూ కన్నీరు కార్చదు. ఈ రోజు నేను వీడి మీద జాలి చూపిస్తే రేపు వీడు నా ఆస్తి కోసం నన్ను చంపి తీరతాడు. వాడిని ఎక్కడ తీసుకెళ్తున్నావురా? నా చేతికి ఇచ్చేయ్. ఇచ్చేయ్ నాకు. నోరు ముయ్యరా. బాగా ఏడవాలనిపిస్తోంది కదా? అమ్మ గుర్తొస్తోందా? అయితే వెళ్ళు వెళ్ళు, మీ అమ్మ దగ్గరికి నేను చేరుస్తాను. ఎవరు నువ్వు? నా పిల్లాన్ని నాకిచ్చే. ఈ బాబు నీ పిల్లాడా? నువ్వు నీ పిల్లాన్ని చంపాలనుకున్నావు కదా? ఇక మీ బాబు చనిపోయాడనే అనుకో నువ్వు. నేటి నుంచి ఈ బాబు మా పుత్రుడు. అయితే మేము మా సంతానం మీద నీ వంటి రాక్షసుల నీడ పొరపాటును కూడా పడనివ్వం. మహారాణి మీకేం కాలేదుగా? మహారాణి శభాష్. ఒక మురికి కాలువలోని పురుగు గంగాజలంలో కలిసిపోయింది.
ఒక బందిపోటుకి వేశ్యకి పుట్టినవాడు ఈ రాణి గారి ఒళ్ళో ఆడుకుంటున్నాడు. ఈ పిల్లాడికి నుంచి మీ కొడుకు రాణి. కానీ సాధువులు కూడా గంగలో నీళ్లు వదులుతున్నప్పుడు దానికి బదులుగా వరాలు అడుగుతారు. నేనొక మామూలు బందిపోటుని. చెప్పు, నీ మూల్యమెంతో చెప్పు. ఈ పిల్లాడి బరువు తూగినంత బంగారం. ఇంతవరకు ఈ త్రాసులో కేవలం వేశ్యలనే తూచేవారు. ఈ రోజు నా అదృష్టం పండింది. కానీ ఇలాంటి సమయంలోనే మనిషికి దుఃఖం వస్తుంది. అయ్యో, కొడుకు ఇంత తక్కువ బరువుతో ఎందుకు పుట్టాడు అని. వెయ్యి రాణి, ఇంకా బంగారం వెయ్యి. మా ఒంటి మీదున్న నగలన్నీ ఒలిచిపెట్టినప్పటికీ పిల్లాడి బరువుకి సరితూగలేదు. యశోద, ఏం మాట్లాడకండి మహారాణి. ఈ రోజు నుంచి ఈ పిల్లాడు మన ఆమీర్ కోటకి రాకుమారుడు. మా పిల్లాడి బరువే ఎప్పటికీ ఎక్కువ. మహారాణి, ఏంటి మీరు చేస్తున్నది? ఇది మీ సౌభాగ్యానికి ప్రతీక. బంగారం ఈ ఏటికి సరిపోతుంది. మనం వచ్చే ఏడు మళ్ళీ కలుద్దాం. వచ్చే ఏడా? ఆమీర్ కోట్ వారసుడు మీకు పుట్టలేదు కదా, మీరు కొనుక్కున్నారు. వీడి మూల్యం మీరు ఏటా నాకు చెల్లించాలి. కానీ ఎప్పుడైనా మూల్యం చెల్లించకపోతే ఈ లోకానికంతటికీ తెలిసిపోతుంది రాకుమారుడి ఒంట్లో ఉన్నది ఓ బందిపోటు వేశ్యల రక్తమని. దాన్ని రహస్యంగా దాచగలం గాని మార్చలేం కదా. ఈ పిల్లాన్ని తీసుకెళ్ళండి. పిల్లవాడిని వదులుకోలేము, మా ప్రజల నమ్మకాన్ని వదులుకోలేము. ఈ రహస్యం కేవలం నలుగురికే తెలుసు. మాకు, సర్దార్కి, దిల్రుబాకి, మా యశోదకి. దిల్రుబాకి కూడా మేము మౌనంగా ఉండేందుకు మూల్యం చెల్లిస్తామన్నాం. కానీ మనం డబ్బుతో అన్నింటినీ కొనలేమని మేము మర్చిపోయాం. తను మమ్మల్ని కేవలం ఓ మాట ఇమ్మని అడిగింది. రాణాగారి కన్న తల్లి చివరి ఆనవాలుగా ఆ తావీజుని ఎప్పటికీ మా దగ్గరే ఉంచాలని కోరింది. మేము సర్దారికి ప్రతి సంవత్సరం డబ్బులిచ్చేవారం. కానీ యశోద చనిపోయిన తరువాత ఆ ఆనవాయితీ ఒక్కసారి ఆగింది. కానీ ఒక్కసారే మానేసిన సర్దార్ మమ్మల్ని బెదిరించేందుకు వచ్చేశాడు. అనుకోకుండా ఈ విషయం అవినాష్కి తెలిసిపోయింది. కానీ అతనికి ఒకటి మాత్రమే తెలుసు, మేమేదో రహస్యాన్ని దాస్తున్నామని. మరి ఆ రహస్యం ఏమిటో
తెలియలేదు అతనికి. తను మమ్మల్ని బలవంత పెట్టాడు. మా ఇష్టానికి వ్యతిరేకంగా మహల్లోకి వచ్చేశాడు. సర్దార్కి రాణా గారి తండ్రి అనిపించుకునే అర్హతే లేదు. వాడొక రాక్షసుడు. వాడి పాపాలకు శిక్ష అనుభవిస్తున్నాడు. వాడా పిల్లాడు పుట్టగానే చంపేయాలనుకున్నాడు. అందుకే దేవుడు వాణ్ణిప్పుడు శిక్షిస్తున్నాడు. గాయత్రి, మేం కోరుకుంటే సర్దార్ కథ ఎప్పుడో పూర్తి చేసుండేవారం. కానీ మేం వాణ్ణి క్షమించేశాం. ఇప్పుడిక సాధ్యం కాదు రాణి, సాధ్యం కాదు. వాడు రాణా గారికి రహస్యం చెప్పేస్తాను అంటూ పట్టుబడుతున్నాడు. ఇప్పుడు మీకు కూడా తెలిసిపోయింది. ఈ నిజం మమ్మల్ని నాశనం చేసేస్తుంది.